రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. అభిజిత్ లగ్న ముహూర్తమున వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామికి పంచోపనిషత్ ద్వారా అభిషేకాలు నిర్వహించారు. మూల విరాట్ కు ముందుగా ఆలయ ఇన్ఛార్జి స్థానాచార్యులు ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కళ్యాణతంతు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన సీతారామచంద్ర స్వామి వార్లను శివార్చన వేదికపై ఆసీనులు గావించి కళ్యాణం జరిపించారు. మరుగంటి విజయసారథి కర్ణ దంపతులు కళ్యాణదాతలుగా వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు అభిజిత్ లగ్న ముహూర్తమున ఉదయం 10 గంటల 5 నిమిషాల నుండి 12 గంటల 5 నిమిషాల వరకు వేద మంత్రోచ్చారణలతో ఈ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు. స్వామివారికి యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం చేసిన అనంతరం ముత్యాల తలంబ్రాలతో మాంగళ్య ధారణ గావించారు. ఈ దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా భక్తులు శివపార్వతులు తరలివచ్చారు. దీంతో రాజన్న ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వివాహ వేడుకని వీక్షించేందుకు ఆలయ అధికారులు ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ వేములవాడ దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ఈసారి భక్తులు తాకిడి చాలా ఎక్కువ ఉన్నది. మరియు కూడా ఆలయ అధికారులు మరియు ఇతర డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఈ యొక్క వ్యవస్థకు సహకరించి ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినారు. అందులో భాగంగా మా ఆలయ ఉద్యోగస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుతున్నాము. వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా చేసుకున్నాము. దీనికి ఎంతోమంది ఈ భక్తోత్సవానికి మనం ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి శివార్చన వేదికలో ఉన్నటువంటి దానికి భక్తులు ఎంతోమంది అంటే దాదాపుగా 1,00,000కు పైగానే వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే శ్రీరామనవమి వేడుకలకు గాను మనం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 19వ తారీఖు ఉగాది నుంచి ఇప్పటి వరకు మనం ఈరోజు శ్రీరామనవమి వరకు కూడా మనం ఈ స్వామివారి కళ్యాణం వరకు కూడా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ కానీ అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఫైర్ సర్వీస్ కానీ అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి మనకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ తర్వాత సెస్ కానీ అలాగే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చూస్తున్నారు. ఎంతో వేలాది మంది భక్తులను రాత్రి పగలు అనకుండా వారు కూడా శ్రమించి వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సన్నిధిలో జరిగే సీతారాముల కళ్యాణానికి ఆయన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. మున్సిపల్ కార్యాలయం నుండి మున్సిపల్ చైర్మన్ పుల్కంరాజు పాలకవర్గం, కమిషనర్ సంపత్ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు అందజేశారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు అతిథి మర్యాదలు తగ్గాయి. శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రంలో జరిగే వేడుకకు మంత్రి పొన్నం హాజరు కాగా భీమేశ్వర ఆలయంలో దర్శనానికి వెళ్లే క్రమంలో ప్రధాన ద్వారం నుండి కాకుండా శంకరమఠం ఆలయం నుండి తీసుకెళ్లారు. అయితే ప్రధాన ఆలయం నుండి కాకుండా పక్కనే ఉన్న వేరే చోటు నుండి తీసుకెళ్లడం పట్ల మంత్రి పొన్నం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. 3 సార్లు అనుకుంటే 1000 సార్లు చెప్పించినటువంటి శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామరామ వరానది మంత్రం ద్వారా లోక కళ్యాణానికి ఆ భగవంతుడు శ్రీరాముడు అందరిపై చల్లని చూపుతో మా ప్రభుత్వంపై కూడా అన్ని రకాల ఆశీర్వచనాలు ఇంతకుముందు మిత్రుడు కోరినట్టుగా సమృద్ధి వర్షాలు, పాడి పంటలతో, ఆరోగ్యాలతో, ఆర్థిక అభివృద్ధితో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర ఆలయం సన్నిధి నుంచి ప్రార్థించుకుంటూ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో చక్కటి సౌకర్యాలు
పెండాల్స్ ఏర్పాటు చేసి చలవ పందిళ్ళు ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మరి ఏర్పాట్లు గావింపజేయడం జరిగింది. ఆ హరిహర క్షేత్రంగా భావించబడేటువంటి వేములవాడలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. కాసేపట్లో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగే క్రమంలో లోక కళ్యాణం జరగాలని ఈ కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈరోజు శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా జోగినీలు శివుడిని పెళ్లాడారు. శివుడిని భర్తగా భావించి త్రిశూలానికి తలంబ్రాలు పోస్తూ పెళ్లి చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకల్లో పాల్గొనేవారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి తమ ఆరాధ్య దైవమైన రాజన్నపై భక్తితో వివాహతంతు జరుపుకుంటారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో జోగినీలు హిజ్రాలు వచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు. నేను మీ దివ్య నిజామాబాద్ నుంచి వచ్చాను. ప్రతి ఏటా స్వామివారికి తలంబ్రాలు సంప్రదిస్తాను. ఈ సంవత్సరం కూడా ప్రతి ఏటా తలంబ్రాలు తీసుకొని వచ్చాను. స్వామివారికి తలంబ్రాలు సమర్పించి నేను తలంబ్రాలు పోసుకొని శివ కళ్యాణం చేసుకుంటాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటా వస్తాను. మీరు అందరూ సంతోషంగా ఉండాలి. మీ పిల్ల పాపలు అందరూ చల్లగా ఉండాలి. లోక కళ్యాణం కోసం అందరం మేము తలంబ్రాలు పోసుకుంటున్నాం. మీరు అందరూ సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను మీ దివ్య.